నటి నవ్య నాయర్కు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విమానాశ్రయంలో అనూహ్య అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్ కోసం ఆమె మెల్బోర్న్కు వెళ్లిన సందర్భంలో తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి అధికారులు 1.14 లక్షల జరిమానా విధించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు అమల్లో ఉన్న మెల్బోర్న్ విమానాశ్రయంలో పండ్లు, విత్తనాలు, పూలు వంటి వాటిని తీసుకెళ్లడం నిషేధం. ఇవి వ్యాధులు, తెగుల వ్యాప్తికి కారణమవుతున్నాయన్న ఉద్దేశంతో ఈ నిబంధనలను అమలు చేస్తారు అక్కడి అధికారులు. నవ్య నాయర్ ఇటీవల విక్టోరియా మలయాళీ అసోసియేషన్ నుంచి ఓనం కార్యక్రమానికి పిలుపునిచ్చి ఆస్ట్రేలియా బయలుదేరింది. కొచ్చి నుంచి సింగపూర్కు వెళ్తున్నప్పుడు తండ్రి రాజు నాయర్ కొనుగోలు చేసిన మల్లెపూల మాలను ఆమెకు ఇచ్చారు. కొన్ని మల్లెపూలు ఆమె జుట్టులో పెట్టుకొని వెళ్ళింది. మిగిలిన మల్లెపూల మాలను బ్యాగ్లో పెట్టుకుంది. సింగపూర్ నుంచి మెల్బోర్న్ ప్రయాణం చేస్తున్నప్పుడు మల్లెపూల మాల ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది. మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు బ్యాగ్ చెక్ చేసినప్పుడు మల్లెపూలు గుర్తించారు. ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్రీ నిబంధనల ప్రకారం పువ్వులు, ప్లాంట్స్, సీడ్స్ తీసుకెళ్లడానికి పర్మిట్ అవసరం. డిక్లేర్ చేయకపోతే ఫైన్, క్రిమినల్ ఛార్జెస్ విధిస్తారు. దీంతో నవ్య నాయర్కి ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో అధికారులు ఆమెకు భారీ జరిమానా విధించారు. అక్షరాల 1.14 లక్షలు చెల్లించింది. ఈ ఘటన గురించి నవ్య తాజాగా మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమాల్లో వెల్లడించారు. తాను తీసుకెళ్లిన మల్లెపూలు ₹1,00,000 ఖరీదైనవని, జరిమానా విధించే వరకు తనకు తెలియదని ఆమె చమత్కారంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.